హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్. సో ఇక తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఇప్పటికే ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో వర్షాలు అనేటువంటివి భారీగానే కురిశాయన్నమాట. సో ఎక్కడ చూసినా ఇప్పటికీ కూడా మనకు ఈ కాలువలు, చెరువులు, నదులు మొత్తం కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. ఫుల్‌గా మనకు వాటర్ అనేటువంటిదైతే వచ్చిందనమాట. సో ఇక ఈ అల్పపీడనం అనేటువంటిది మొన్నటి రోజున ఎట్టకేలకు తీరం అయితే దాటింది. సో ఈ అల్పపీడనం అనేటువంటిది తీరం దాటినా సరే వర్షాలనేటువంటివి అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో మోస్తరుగా అయితే విస్తారంగా కురుస్తూ ఉన్నాయన్నమాట. సో మనకు తాజాగా ఇవాల్టి రోజున రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ వర్షాలనేటువంటివి పడతాయి ఆ విషయం గురించి చెప్తాను నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా. దీంతో పాటుగా ఈ నెలాఖరులో ఇంకొక అల్పపీడనం అనేటువంటిది ఏర్పడేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది ఈ బంగాళాఖాతంలో. దానికి సంబంధించినటువంటి లైవ్ విజువల్స్ కూడా మీకైతే క్లియర్‌గా చూపిస్తానండి. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అని అనిపించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేసేయండి. ప్రజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్‌లో అయితే కమెంట్ తెలియచేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళే ముందుగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. సో మనకు ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆదివారం నాడు ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడిందండి. సో ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భారీగానే కురవడం అయితే జరిగిందనమాట. అటుకెళ్ళకి అది మనకు మొన్నటి రోజున తీరమైతే దాటేసింది. అయినప్పటికీ కొన్ని ఏరియాలలో ఫర్ ఎగ్జాంపుల్‌గా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ఈ కోస్తాంధ్ర ప్రాంతాల్లో అక్కడక్కడ విస్తారంగా వర్షాలనేటువంటివి అయితే కురుస్తూ ఉన్నాయన్నమాట. అంటే కంటిన్యూగా కురవడం లేదు. ఓకేనా? దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడక్కడ ఒక మోస్తరుగా వర్షాలనేటువంటివి అయితే కురుస్తూ ఉన్నాయి. సో మనకు ఈ నెలాఖరులో మళ్ళా కూడా బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అనేటువంటిది ఏర్పడేందుకు ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూస్తున్నారనమాట. సో సేమ్ మనకు గతంలో ఏర్పడినటువంటి దగ్గరే ఈ యొక్క అల్పపీడనం అనేటువంటిది కూడా ఈసారి ఏర్పడుతుందనమాట. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు. సో ఇది 28వ తారీఖు నాటికి ఇక్కడైతే కేంద్రీకృతం అయితే అవుతుందన్నమాట. సో మ్యాక్సిమం దీని ఎఫెక్ట్‌తో వచ్చేసి ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో విశాఖపట్నము, విజయనగరము, అమలాపురము, ఓకేనా, కాకినాడ కావచ్చు, రాజమహేంద్రవరము, సో కావలి, నెల్లూరు ఇక్కడ వరకైతే వర్షాలు అనేటువంటివి అయితే కొంచెం భారీగానే పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. ఎందుకంటే ఈ యొక్క అల్పపీడనం వచ్చేసి ఈ దిశగా అయితే కదులుతూ వస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రము, మహారాష్ట్ర, ఓకేనా. సో ఈ యొక్క ప్రాంతాల మీద అయితే కదులుతూ వస్తుందనమాట. అందువల్ల మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి ఈ కోస్తాంధ్ర ప్రాంతాలకు అలాగే తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి మ్యాక్సిమం మనకు ప్రాంతాలు, అదేవిధంగా మన ఏపీ రాష్ట్రంలో కోస్తాంధ్ర ప్రాంతాలకు ఆనుకున్నటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో, సో వాటికైతే ఫుల్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఖమ్మం కావచ్చు, తెలంగాణలో వచ్చేసి రామగూడెము, కొత్తగూడెము, నాందేడు, కాశీగూడెము, హైదరాబాదు ఈ యొక్క ఏరియాలకు మళ్ళీ కూడా వర్షాలు అనేటువంటివి వచ్చేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. సో ఈ యొక్క అల్పపీడనం వచ్చేసి మనకు ఈ దిశగా అయితే ఏర్పడడం అయితే జరుగుతుంది ఈ సమీపంలో. ఓకేనా. ఇక ఈ సమీపంలో ఏర్పడి మనకు అది ఈ దిశగా అయితే కదులుతూ ఇటు సైడ్ వచ్చేసి తీరం అయితే దాటేస్తుందనమాట ఈ యొక్క అరేబియా సీస్‌లో. ఓకేనా. సో కాబట్టి మనకు మళ్ళా కూడా వర్షాలు అనేటువంటివి అయితే తప్పడం లేదనమాట తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసుకుంటే. నేను ఏదేమైనా ఛానల్ నుంచి అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. ఈ యొక్క అల్పపీడనానికి సంబంధించి తప్పకుండా అయితే మీరందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని అయితే ఫాలో అప్ చేస్తుండండి. ఇకపోతే తాజాగా ఈరోజు రేపటి రోజున వెదర్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందో ఆ వివరాల గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో మనకి ఎక్కడెక్కడ వర్షాలు పడొచ్చు మ్యాక్సిమం ఈరోజు రాత్రికి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు అయితే కురుస్తాయన్నమాట ఈరోజు నైట్‌కి. ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ఓకేనా, ఈ కడప ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు అయితే కురుస్తాయన్నమాట ఈరోజు రాత్రికి. అదేవిధంగా రేపటి రోజునైతే చూద్దాం మనకి వెదర్ ఎలా ఉంటుందో రేపు మార్నింగ్ నుంచి ఎక్కడెక్కడ వర్షాలు పడేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు ఆ వివరాల గురించి. సో మ్యాక్సిమం మనకు రేపు మార్నింగ్ నుంచి వచ్చేసి
అంత భారీ ఎఫెక్ట్‌తో కూడుకున్నటువంటి వర్షాలు ఎక్కడా కూడా పడేందుకు ఛాన్స్ అయితే కనిపించడం లేదు. కురిస్తే ఈ యొక్క కోస్తాంధ్ర ప్రాంతాల్లో కురుస్తాయి. అదేవిధంగా రేపటి రోజునొచ్చేసి ఈ హైదరాబాదు, రామగూడెము, కొత్తగూడెము, నాందేడు, ఖమ్మము సో, ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ జల్లులతో కూడుకునేటువంటి వర్షాలు లేదా కొంచెం మోస్తరుగా పడే అవకాశాలైతే ఉండొచ్చనమాట. అంతేకాని మనకు 25దో తారీఖు వరకైతే అంత ఎఫెక్ట్‌తో కూడుకునేటువంటి వర్షాలైతే పడవండి. సో, 25దో తారీఖు నుంచి కొంచెం మోస్తరుగా అక్కడక్కడ పడుతూ ఉంటాయి. బట్ 29దో తారీఖున మళ్ళా కూడా ఈ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అనేటువంటిది ఏర్పడేందుకు అవకాశం అయితే ఉందండి. సో, నేను డైలీ ఛానల్ నుంచి అయితే మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అయితే ఇస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా అయితే ఫాలో అప్ చేస్తూ ఉండండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్‌కి ఒక లైక్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.